రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా 11వసారి రెపో రేటును తగ్గించకపోయినా ఈసారి రైతులకు పెద్ద కానుకను అందించారు. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం గవర్నర్ దాస్ మాట్లాడుతూ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉచిత రుణ పరిమితిని 40,000 పెంచినట్లు తెలిపారు. ఇప్పుడు రైతుల బ్యాంకులో తనఖా పెట్టకుండానే 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల నుండి రైతులకు ఉపశమనం కలిగించడానికి ఈ పరిమితిని పెంచడం ఆర్బీఐ లక్ష్యం. ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే కొలెటరల్ ఫ్రీ లోన్ను ప్రారంభించింది. అప్పట్లో ఈ పథకం కింద రైతులకు 1,00,000 వరకు రుణాలివ్వగా 2019 ఫిబ్రవరిలో 1,60,000కు పెంచారు. ఇప్పుడు దాన్ని రిజర్వ్ బ్యాంక్ మరోసారి 2 లక్షలకు పెంచింది. అంటే ఇప్పుడు రైతులు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రైతులకు పూచీకత్తు రుణం అందించడం వెనుక ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది రైతులకు తమ వ్యవసాయాన్ని సౌకర్యవంతంగా చేయడానికి తగినంత మూలధనం ఉండదు. చాలా సార్లు రైతులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడానికి ఏమీ ఉండదు. అలాంటి సందర్భాలలో బ్యాంకులు వారికి రుణాలు కూడా ఇవ్వవు. అప్పుడు కొలెటరల్ లోన్ అవసరం. అందువల్ల రైతులు దీనిని తనఖా పెట్టకుండానే రుణం పొందేలా ఆర్బీఐ తాకట్టు రుణాన్ని ప్రారంభించింది.